హాయ్ గైస్, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి ఆన్ క్యామ్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు నేను వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే ఈ వ్లాగ్ కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకంటే నా నా డ్రీమ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం మనం. అన్ఎక్స్పెక్టెడ్గా అది కూడా మేము అసలు ప్లాన్ చేసుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే అరుణాచలం వెళ్ళబోతున్నాం. రేపు పొద్దున అయితే మేము స్టార్ట్ అవుతాం అరుణాచలంకి. సో నేను మధ్యలో విజువల్స్, బెస్ట్ కంటెంట్ అయితే మీకు ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే కొండలు వస్తాయి, మంచిగా ఉంటుంది మధ్యలో. ఎందుకంటే వెదర్ కూడా ఈ మధ్య రైనీ సీజన్ కదా, మాన్సూన్ సీజన్ కదా. సో మనకి వెదర్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది. సో నేను చాలా మంచి మీకు కంటెంట్ ఇస్తా, మంచి లైక్ మీకు బెస్ట్ కంటెంట్ కూడా ఇస్తాను నేను. అండ్ మీకు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పి అన్నీ మీకు షెడ్యూల్ చెప్తా. మీకు అరుణాచలం ఎలా రావాలని కూడా చెప్తాను, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇంకా అరుణాచలంకి వెళ్ళడానికి 565 కిలోమీటర్స్, అంటే దాదాపు ఒక 9.5 hours గైస్. సో ప్రజెంట్ ఇప్పుడు వనపర్తి డిస్టిక్లో ఉన్నాం. జోగులాంబ వెళ్ళిపోతాం ఇంకో హాఫ్ అన్ అవర్లో. సో మీకు వ్యూస్ చూపిస్తా. హైలైట్ అంటే హైలైట్. ఓకే, ఇంకా 425 కిలోమీటర్స్, 7.5 hours. వెదర్ అయితే చాలా బాగుంది కదా. మీకు టైం లెప్స్ ఎట్లుందో చెప్పండి. టైం లెప్స్ చాలా అమేజింగ్ ఉంది. మధ్యలో చాలా మౌంటైన్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వెదర్, క్లౌడ్స్ అన్నీ సూపర్ ఉండే. సో ఇంకా చూపిస్తా, కనిపిస్తే ఏమైనా మంచివి. కానీ నాకైతే చెక్కిపోతుంది. మాకైతే చాలా బాగుంది వెదర్, సూపర్. నంద్యాలకైతే ఎంటర్ అయిపోయినాం. ఇంకా 415 కిలోమీటర్స్ ఉంది అరుణాచలంకి. మధ్యలో కడప, చిత్తూరు, వెల్లూరు, ఈ 3 వస్తాయి. వెల్లూరు తమిళనాడుది, కడప, చిత్తూరు ఆంధ్రప్రదేశ్. ఒక నంద్యాల, చిత్తూరు వచ్చింది, బోర్డు వచ్చింది. ఇంకా 6.5 hours, 355 కిలోమీటర్స్. సో కడపకి దగ్గరలో ఉన్నాం మనం. లెట్స్ గో. ఇప్పుడు ఎండ కూడా వచ్చేసింది. ముందైతే ఎండ మొత్తం కప్పేసి ఉండే కదా, కానీ ఇప్పుడు సూర్యదేవుడు కూడా వచ్చేసిండు ఆన్ ఫామ్. అంటే ఒక్కొక్కసారి సూర్యదేవుడు ఇట్లా వస్తున్నాడు, మళ్ళీ ఒక్కొక్కసారి కప్పించిపోతున్నాడు, ఒకసారి వస్తున్నాడు మళ్ళీ కవర్ అయిపోతున్నాడు, అట్లా అవుతుంది. కానీ ఫుల్ సూపర్ అంటే సూపర్, మస్తు ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. పాటలు పెట్టుకొని అది పెట్టుకొని అన్నీ బాబా. ఓకే, ఐ గివ్ యూ అప్డేట్స్ గైస్, స్టే ట్యూన్.
3:45 మనం కడప అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ నుంచి 5.5 hours ఉంది. కిలోమీటర్స్ చూడలేదు, కిలోమీటర్స్ చూపుతానండి. 282 kilometers చూపిస్తుంది. ఇవ్వండి, 282 kilometers, 5 hours 30 minutes ఎగ్జాక్ట్లీ. ఇవ్వండి. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది అండ్ చాలా ఎక్సైటెడ్ అయితే ఉన్న టెంపుల్కి. ఇంకా 5 hours జర్నీ ఉంది. చాలా దగ్గరికి వస్తూనే ఉన్నాం అరుణాచలం స్వామి దగ్గరికి. అండ్ 4.5 hours ఉంది ఆల్మోస్ట్. అండ్ 300 kilometers ఉంది. ప్రెసెంట్ అయితే రాయచోటిలో అయితే ఉన్నాం. చిత్తూరుకి దగ్గరలో ఉన్నాం. తిరుపతి దాటేసినాం. ఇంకా 160 kilometers, 3.5 hours ఉంది. మధ్య మధ్యలో వర్షం పడుతుంది, మధ్య మధ్యలో ఎండ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. చాలా వెదర్ అయితే క్రేజీ ఉంది. మీకు చూపిస్తా చూడండి, ఆసమ్ ఉంది. ఆ మేఘాల వల్లనే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. బాబా మేఘా ఇప్పుడు చూపిస్తా చూడండి, ఒకటి సూపర్ అంటే సూపర్.
ఒక కాణిపాకంలో కూడా ఒక గణపతి టెంపుల్ ఉంటుంది. అది మనం వచ్చేటప్పుడు కవర్ చేద్దాం. వచ్చేటప్పుడు కవర్ చేద్దాం. అది ఆ టెంపుల్ అనేది కాణిపాకంది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే అరుణాచలమే పెట్టుకున్నాం. అరుణాచలం అయిపోయాక అన్నీ దాని తర్వాత మీకు చెప్తా ప్లాన్స్ ఏమేమి ఉన్నాయో. సో ఇప్పుడు చిత్తూరు కాణిపాకం 2 దాటేసినాం. ఇంకా దగ్గర 2.5 hours ఉంది జర్నీ. ఎగ్జాక్ట్లీ 115 kilometers, 115 kilometers. సో తమిళనాడు రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 2 hours జర్నీ అరుణాచలంకి. లాస్ట్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ విలేజ్ పల్లూరు, అది దాటేసి సో తమిళనాడు ఎంటర్ అయిపోయినాం. లెట్స్ గో. మనమైతే అరుణాచలం రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ చూస్తే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఇది మా రూమ్ గైస్. మనమైతే ఇప్పుడు అన్నమలయ టెంపుల్కి అయితే వచ్చినాం. ఓం నమః శివాయ.